సేమియా అండి, ఇది మనము మైదా వాడకుండా సేమియా చేసుకోవచ్చు స్వీట్గా. లేదు మేము ఉప్మా చేసుకుంటామన్నా కానీ చాలా బాగుంటుందండి. ఇట్లా మీకు చాలా ఉన్నాయి అన్ని వెరైటీస్. దీంట్లో మొరింగా పౌడర్ యాడ్ చేసి చేసిన సేమియా అండి, ఇది ఉప్మాలాగా వాడుకోవచ్చు. ఇది ఒక వెరైటీ. ఇట్లా 6 రకాల మిల్లెట్స్ ఉన్నాయండి. కందిపప్పు, ఇది వితౌట్ పాలిష్ చేసింది కందిపప్పు. ఇది బెల్లం పొడి అండి, ఇది స్వీట్స్ లాగా వాడుకోవచ్చు. మనము ఇంట్లో దేనికైనా వాడుకోవచ్చు, అంటే షుగర్కు బదులుగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది కండ చక్కెర అండి, టీలో కాఫీలో కూడా ఇది వాడుకోవచ్చు. అంటే ఇది సల్ఫర్ అవి వేయకుండా చేసింది. షుగర్లో సల్ఫర్ వేస్తే వైట్ కలర్ వస్తుంది కదా, అలా కాకుండా. ఇది రవ్వ అండి, ఇడ్లీ రవ్వ, రాగులు, జొన్నలు, మల్టీ మిల్లెట్తో చేసిందండి. ఇది రాగులతో చేసింది. ఇడ్లీ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. ఇది 6 months వరకు ఓపెన్ చేయకుంటే 6 months వరకు ఉంటుందండి. ఎయిర్ టైట్ చేసిన ప్యాకెట్ ఇది. 45 days ఓపెన్ చేసిన తర్వాత 45 days లోపల వాడుకోవాలి. పాస్తాలో దీంట్లో మసాలా కూడా వస్తుంది. వెజిటేబుల్స్ కానీ మనం ఎట్లా మామూలుగా మైదా ఎలా చేసుకొని తింటామో అలాగే హెల్దీ ప్రోడక్ట్ అండి. ఈ పాస్తా చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లము అలాంటివి ఏమి ఉండకుండా చాలా హెల్దీ అండి. ఇది పసుపు పొడి. ఈ పసుపు ఒక ప్రత్యేకత ఉందండి. మామూలుగా పసుపును ఉడకబెట్టి పొడి చేస్తారు, అంటే ఎండబెట్టి పొడి చేస్తారు. కానీ ఇదేంటంటే పచ్చిగా ఉన్నప్పుడే ఫస్ట్ క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేస్తే దీంట్లో ఉండే కర్క్యూమిన్ అనేది మిస్ కాకుండా 7% ఉంటుందండి. మామూలుగా ఉడకబెట్టిన దాంట్లో 1-2% ఉంటుంది. ఇది ఇట్లా ఉండడం వల్ల క్యాన్సర్ పేషెంట్కు అయినా మనకు క్యాన్సర్ రాకుండా మనల్ని రక్షిస్తుంది. మనం డైలీ మిల్క్లో వేసుకొని కూడా ఇది వాడుకోవచ్చు. కారం అండి, ఇవన్నీ ప్రోడక్ట్స్ పాలేకర్ పద్ధతిలో గో ఆధారిత ప్రోడక్ట్స్ అండి. ఇది కారం ఫ్రెష్గా మీకు ఎప్పుడు కావాలన్నా ఇది ఫ్రెష్గా మేము రెడీ చేసి ఇస్తాము. ఒకేసారి పట్టించి మిర్చి పౌడర్ అంటే మిరపకాయలు తెచ్చి ఒకేసారి పట్టించాము, కొంచెం కొంచెంగా కావాల్సినప్పుడు పట్టిస్తాము.